హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. అశ్విని ఐషు. ఏంటి ఎక్కడికి వెళ్తుందని చూస్తున్నారా? అదే అండి, మొన్న సంక్రాంతి ఫెస్టివల్కి ఫ్యామిలీ అంతా కలిసి మచిలీపట్నం వెళ్ళామన్నమాట, మా రిలేటివ్స్ హౌస్కి. సో మచిలీపట్నం వెళ్ళిన తర్వాత బాదం పాలు తాగకుండా చిలకలపూడి వెళ్ళి 1 గ్రామ్ గోల్డ్ కొనకుండా ఎవరు వస్తారు చెప్పండి? సో ఇప్పుడు వెళ్ళేది అక్కడికే వెళ్తున్నాము. నేను మా తోడు కూడా వెళ్తున్నాం అనమాట. తను డ్రైవ్ చేస్తుంది స్కూటీ. యాక్చువల్లీ స్కూటీ నేను డ్రైవ్ చేసేదాన్ని, బట్ అది ఎలక్ట్రికల్ బైక్ అనమాట. సో నాకు రాదు డ్రైవ్ చేయడము, అందుకే ఇంకా తనని డ్రైవ్ చేయమన్నాను. సో అలా వెళ్తున్నాము, చిలకలపూడి వెళ్తున్నామండి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు. ఎప్పుడు మచిలీపట్నం వెళ్ళినా కూడా బీచ్కి వెళ్ళడం అండ్ చిలకలపూడి వెళ్ళడం కామన్ ఇది మాకైతే. మళ్ళీ బందర్ హల్వా, బందర్ లడ్డు ఇవి చాలా ఫేమస్ కదండి మచిలీపట్నంలో. సో అవి తీసుకొని కంపల్సరీ మేము వస్తామన్నమాట. అవి తీసుకోకుండా రాము మేమైతే. బందర్ హల్వా చాలా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అన్నమాట. టేస్ట్ కూడా నాకు బాగా నచ్చుతుంది. ఇంకా ఫైనలీ చిలకలపూడి వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదే చిలకలపూడి. చూస్తున్నారు కదా, అన్ని లైన్గా షాప్స్, గోల్డ్ కవరింగ్ షాప్స్. వామో, నాకైతే ఏ షాప్కి వెళ్ళాలి, ఏం తీసుకోవాలి అని చాలా కన్ఫ్యూజ్ అయ్యాను తెలుసా. నేను ఇంకా మధ్యలో దిగేసి నడుచుకుంటూ వస్తాను, నువ్వు వెళ్ళి బైక్ అక్కడ పార్క్ చేయని చెప్పేసి మా తోడుకోడలికి చెప్పాను. తను వెళ్ళిందనమాట. అండ్ ఫస్ట్ ఈ షాప్కి వచ్చాము తీసుకుందామని చెప్పి చూసాము, నాకు ఎందుకో అంతగా నచ్చలేదు. అండ్ ఇంకా మళ్ళీ వేరే షాప్కి వెళ్తున్నాము. చాలా షాప్స్ తిరిగామన్నమాట, నాకు కావాల్సింది దొరకలేదు. అండ్ ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్, ఇది లైన్గా షాప్స్ ఉండేసరికి కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. లేడీస్ ఎవరైనా అంతే, ఎక్కడికి వెళ్దాం, ఏం తీసుకుందామని మనము చాలా కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఏం కొనాలి, ఏం తీసుకోవాలి అని చెప్పి. సో అలాగే ఇక్కడ లైన్గా షాప్స్ ఉన్నాయి. అసలు నాకైతే ఎటు వెళ్దాం, పాపం మా తోడుకోడలికి కోపం వచ్చింటుంది నా పైన. ఎందుకంటే అక్కడ పార్క్ చేయి, ఇక్కడ పార్క్ చేయి, అక్కడ చూద్దాం, ఇక్కడ చూద్దాం అని చెప్పి దాన్ని తిప్పుతూనే ఉన్నాను నేనైతే. సో సారీ, అంటే చాలా క్లోజ్ కాబట్టి మేమిద్దరం అలా పిలుచుకుంటాం అనమాట. సో అది తనని తిప్పుతూనే ఉన్నాను, అక్కడ పార్క్ చేయి, ఇక్కడ పార్క్ చేయి అని చెప్పేసి. ఇంకా లాస్ట్కి మేము ఒక షాప్కి వచ్చామబ్బా. అమ్మయ్య ఫ్రెండ్స్, మొత్తానికి అయితే షాప్కి వచ్చేసామన్నమాట. షాప్కి వచ్చేసి ఇంకా తను మా తోడికోడలికి బ్లాక్ బెడ్స్ కావాలంటే చూపించమని అడుగుతుంది. సో చూస్తుంటాను. అండ్ నాకు ఇవన్నీ చూస్తుంటే ఒక మూవీలో డైలాగ్ గుర్తొస్తుంది. వర్మ వర్త్, కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ అని ఒక డైలాగ్ ఉంటుంది కదా, రజనీకాంత్ మూవీ అనుకుంటా, ఆ జైలర్ మూవీలో ఆ డైలాగ్ గుర్తొచ్చింది. అంతే కదండి, మన లేడీస్కి ఇవన్నీ చూస్తే కళ్ళు చెదిరిపోతే అసలు ఏం తీసుకోవాలా ఏంటి, నాకైతే ఇవన్నీ తీసుకోవాలనిపించింది. అసలు మన లేడీస్కి అంతే కదండి, గోల్డ్ చూసినా, రోడ్ గోల్డ్ చూసినా, 1 గ్రామ్ గోల్డ్ చూసినా, ఏ చూసినా అంతే కదా. మనకి ఎన్ని చూసినా మనకు తనివి తీరదు, అసలు ఎన్ని తీసుకున్నా చూసినా తనివి తీరదు. మొత్తానికి అయితే అలా తీసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. అండ్ నేనేం తీసుకున్నానో మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు బ్రష్ తీసుకొని ఇంకా నైట్ అప్సరా బాదం మిల్క్ తాగడానికి వెళ్ళామన్నమాట అందరము. అంటే నెక్స్ట్ డే ఇంకా మేము జర్నీ వెళ్తామనంగా హైదరాబాద్కి. ఇంకా ముందు రోజు ఇలా బాదం మిల్క్ తాగడానికి వచ్చాము. కుకట్పల్లిలో కూడా అప్సరా బాదం మిల్క్ అని ఉందన్నమాట. తాగాము, కానీ దీనంత టేస్ట్ అనిపించలేదు మాకు. అండ్ ఇప్పటి నుంచి నేను డే బై డే వ్లాగ్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై. లవ్ యూ ఆల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? బాయ్ గైస్.